అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహాపుణ్యక్షేత్రమైనటువంటి ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో కూడా భాగమైనటువంటి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇక్కడ రెండు కొండలుగా విభజించబడి ఆ కొండల మధ్యన అందమైనటువంటి పంట భూములు, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఒక కొండ మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, కొండ కింది భాగాన పెద్ద బౌనాసి చెరువు, రెడ్డిరాజు కాలం నాటి ఆ చెరువు ఉండిద్ది అనమాట. ఆ చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంటుందన్నమాట. అంటే కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి వారు, కొండ కింద ప్రసన్నాంజనేయ స్వామి వారు, ఆ పక్కనే రెడ్డి రాజుల కాలం నాటి భవనాసి చెరువు ఉంటుందన్నమాట. సో ఇది సింగరకొండ పరిస్థితి. ఒక్కసారి దర్శించినటువంటి వారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పదే పదే సింగరకొండకు వెళ్ళాలని కోరుకుంటారు. ఇది ముమ్మాటికి నిజం. వెళ్ళనటువంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడవచ్చు. సో ఇది సింగరకొండ పరిస్థితి. అయితే ఈ సింగరకొండ అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉంది. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం అది బాపట్ల జిల్లాలో ఉందన్నమాట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రెండో భాగమైనటువంటి, ఈ కొండలో రెండో భాగమైనటువంటి మరో కొండ అనేది అది గ్రావెల్తో నిండి ఉంటుంది. అది ఐరన్ ఓర్కి చెందినటువంటి మట్టి అందులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కొన్ని కంపెనీస్ ఇక్కడికి పరిశోధనకు నిమిత్తం వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే స్థానికంగా రాజకీయంగా కావచ్చు, లేదా ఆధిపత్య కులాల వాళ్ళ హవా నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ కొండని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వారు ఆ కొండను తవ్వేసుకుంటూ వారి ఇష్టం వచ్చినట్టు, వారి ఇష్టారాజ్యంగా కోట్లతో ఆ మట్టిని అమ్మేసుకుంటూ ఉన్నారు. దీన్ని ప్రశ్నించినటువంటి అధికారులు లేరు, మైనింగ్ అధికారులు దీన్ని ప్రశ్నించరు. ప్రశ్నించినా వారికి చెందాల్సిన ముడుపులు వారికి చెందగానే అక్కడ ఆగిపోతూ ఉంటాయి. దీనికి సంబంధించి గతంలో ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనవి. అదేవిధంగా పట్టుకొని కూడా అధికారులు వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో ఆయా శాఖలకు కూడా బాగా పంపిణీలు ఉన్నాయి అనేది కూడా సమాచారం. అయితే అందరికీ తెలిసిన విషయమే, ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట. అయితే ప్రస్తుతానికి కొండ పరిస్థితి మనం ఆ విజువల్లో చూపించిన విధంగా ఆ కొండ పరిస్థితి అలా ఉందన్నమాట. సో దీన్ని చూస్తే చాలా బాధాకరం వేస్తుంది. ఎందుకంటే భావితరాలకి ఈ కొండ అనేది ఆ సింగరకొండ దర్శనిలో భాగంగా అక్కడ దర్శించుకునే భక్తులు, అంటే ఆ కొండకి ఎడ్జిని అనమాట ఆనుకొని ప్రతి ఏటా వచ్చేటువంటి సింగరకొండ హోలీ సమయంలో వచ్చేటువంటి సింగరకొండ తిరణాలు కూడా ఆ ప్రాంతంలోనే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అది త్వరలో గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఉంది, అంటే ఓపెన్ మైదానం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక 10-15 సంవత్సరాల తర్వాత పిల్లలు ఇక్కడ మా సమయంలో ఇక్కడ ఒక పెద్ద కొండ ఉండేది, దీన్ని మట్టితో నిండిన, మట్టితో కప్పబడినటువంటి కొండ అక్రమార్కులు ఈ మట్టి తోలుకున్నారు. ఇది కాలక్రమేణా భూమిలాగా మారిపోయింది, సదరంగా అయిపోయిందంటే పిల్లలైతే నమ్మే పరిస్థితి ఉండదు. అంటే భావితరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం అంటే ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని, మానవ వనరుల మొత్తాన్ని మింగేస్తూ వాటి ద్వారా అక్రమార్కులు సొమ్ము గడిస్తూ కోట్లకు పడగలుగుతుంటే లేనటువంటి సామాన్యులు ఇంకా సామాన్యులుగానే మిగిలిపోతున్నారు. సో సింగరకొండని ఏ అధికారం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు ఆ మట్టి మొత్తాన్ని తోడేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి సింగరకొండని కింద వైపు ఉన్నటువంటి భాగం మొత్తం కూడా పూర్తిగా అక్రమార్కుల చేతుల్లో పడి ఆక్రమణకు గురైపోయింది. మొత్తం కూడా ఆ మిషన్లతోటి ఆ మట్టి మొత్తం తవ్వేసిన పరిస్థితి అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంకొకసారి ఇంకొక గవర్నమెంట్, ఒక గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు వేరే 2 గవర్నమెంట్లు కానీ, అంటే ఏదైనా ఒక 10 ఏళ్ళు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆ కొండ అనేది సదనం అయిపోద్ది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు, అతిశయోక్తి అయితే కాదు.
ఇది సింగరకొండ పరిస్థితి. అధికారులు అయితే ఇక నిమ్మక నీరెత్తినట్టున్నారు, నిద్రపోతూ ఉన్నారు. రాజకీయ నాయకుల అండదండలతో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు. దీని మీద రాసినట్టు వార్తలు ఎవరన్నా వార్తలు రాస్తే దీనికి సంబంధించి ఎవరన్నా ఏదైనా విషయాన్ని పబ్లిసిటీ చేసినా ప్రజలకు తెలియపరిచినా వారి మీద ఏదో ఒక విధమైనటువంటి ఒత్తిళ్లు, వారిని ప్రలోభాలకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. దీని మీద చాలామంది జర్నలిస్టులు కూడా వివరణ ఇచ్చారు, చాలామంది మాట్లాడారు కూడా, కానీ ఎవరిని కూడా బయటకు రానిటువంటి పరిస్థితి అన్నమాట. సో ఇది సింగరకొండ రెండో కొండ మీద ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కొండ సింగరకొండ పాలెం పంచాయతీలు అంటే సింగరకొండ పాలెం ఇవన్నీ కూడా ఒకే పరిధి, అంటే ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్లో ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉందన్నమాట. దీనంతా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైపోయిన పరిస్థితి. దీన్ని మరి ఇప్పుడైనా సరే అద్దంకి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు, ఈయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కనుక దీనికి ఏదైనా రక్షణ కల్పించి భావితరాలకు ఇదొక మార్కు ఉందని చూపించడానికి ఆయన ఏమైనా చర్యలు తీసుకొని అక్కడ ఇక భవిష్యత్తులో మట్టిని అక్కడి నుంచి తీయకుండా ఉండే పరిస్థితి ఏమన్నా ఆయన కల్పిస్తారేమో అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో ఆ కొండ అయితే అంత దారుణమైన స్థితిలో ఉంది. సో దీన్ని ఇప్పటికైనా కూడా ప్రజలు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ దృష్టిలో ఉంచుకొని ప్రశ్నించి అక్రమార్కులు భర్తం పట్టాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాం.